నమస్తే. మహిళల్లో సృజనాత్మకత ఎంతో దాగి ఉంటుంది. అనేక కళలను అభ్యసించే సహజ లక్షణం ప్రతి మహిళలో ఉంటుంది. కొంతమంది మహిళలు వారి కోసం వారి సమయాన్ని కేటాయించుకోలేరు. ఎందుకంటే ఎన్నో బాధ్యతలు మధ్య వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. పిల్లలు, ఇల్లు, సంసారం ఇవే వారి ప్రపంచం అవుతుంది. అలా ఉన్నవారిలో నా చిన్ననాటి స్నేహితురాలుని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. హాయ్ నాగలక్ష్మి, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైంది చూసి, సంవత్సరాలు అయినట్టుంది చూసి. హాయ్ వరం, నువ్వు బాగున్నావా? నేను చాలా బాగున్నాను. నేను బాగున్నాను. ఏంటి విజయవాడలో ఉన్నావు? ఏం చేస్తున్నావు? అసలు ఎక్కడ ఉంటున్నారు మీరు ఇప్పుడు? మేము ఊళ్ళో ఉంటున్నాం. పిల్లలు? పిల్లలు పాప మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు షార్జాలో ఉంటారు. బాబేమో ఎంఎస్ చేస్తున్నాడు, యూకేలో ఉన్నాడు. ఓకే. మా వారేమో ఎల్ఐసిలో చేస్తారు, క్యాషియర్గా చేస్తారు. పిల్లలిద్దరిని విదేశాలు పంపించావు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? విజయవాడ వచ్చావేంటి? నేను హ్యాండ్ పెయింట్ నేర్చుకున్నాను. ఓకే. హర్ష డిజైనింగ్ సుష్మా గారి దగ్గర నేర్చుకుని ఇప్పుడు శారీ మీద బ్లౌజెస్ మీద. ఓకే. ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు? 2-3 months నుంచి వస్తున్నాను. వావ్, ఇన్ని రోజుల నుంచి వస్తున్నా. మా ఇల్లు ఇక్కడ దగ్గరే, అయినా కలవలా. తెలియలేదు వరలక్ష్మి. ఓకే, బాగా వచ్చేస్తుందా మొత్తం? వేసావా చీరలకి ఏమన్నా? వేసాను, 4 చీరలు వేసాను, నేను కూడా వేసుకున్నాను. ఓకే. నీకు ఇప్పటికి సమయం కుదిరింది కదా, పిల్లల్ని పంపించేసి చక్కగా మీ హస్బెండ్ని ఆఫీస్కి పంపించి నువ్వు ఈ కళని ఇప్పుడు అభ్యసిస్తున్నావు. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. అంటే స్వతహాగా నీకు ఇలాంటి కళలు అంటే ఇష్టమా? అవును అవును. ఏదన్నా నా గురించి నేను ఏదన్నా స్వతహాగా చేయాలి. ఇప్పుడు వరకు పిల్లలకి ఇంట్లో అన్ని చూసుకున్నాను బాధ్యతగా. ఇప్పుడు అంటూ నాకంటూ నేను చేసుకోవాలని బయటకు వచ్చాను. ఓకే. నాగలక్ష్మి, నీకు ఇట్లా హర్ష డిజైనింగ్ బోటిక్లో ఇవన్నీ నేర్పిస్తారని నీకు ఎలా పరిచయం అయింది? అంటే ఇంతకుముందు నేను భగవద్గీత క్లాసులు జాయిన్ అయ్యాను. భగవద్గీత కూడా మీ చెల్లి రాజీ ఉంది కదా, తను జాయిన్ చేశారు. ఓకే. రాజీ కొంచెం ఇప్పుడు అలాగే ఉంటావా, కొంచెం నేర్చుకుంది కానీ క్లాసులు జాయిన్ అవ్వండి. ఇంకా క్లాసులు జాయిన్ అయిన తర్వాత ఇంకా కొంతమంది పరిచయం అయ్యారు. పద్మావతి మాతాజీను పరిచయం అయ్యారు. ఆ మాతాజీ ఇక్కడికి బొటిక్ ఉంది, మనం స్టిచ్చింగ్ చేయించుకుందామని వెళ్దాం రమ్మని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇంకా సుష్మా గారు అన్నీ హ్యాండ్ పెయింట్స్ అవన్నీ నేర్పిస్తానంటే ఇంట్రెస్ట్గా నేను నేర్చుకుందామని వచ్చాను. ఓకే. అలా నీకు తెలిసిందనమాట. ఇలా నేర్చుకుని ఉండి కూడా నిజంగా శ్రద్ధగా చాలా బాగా వేస్తున్నావు, చక్కగా నేర్చుకున్నావు. అయితే నీకు మీ ఇంట్లో ఒప్పుకున్నారా ఇలా రోజు డైలీ వెళ్ళి నేర్చుకుని పొద్దున వస్తావు కదా, మళ్ళీ సాయంత్రం వెళ్తావు, ఇలా ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు ఇంట్లో? మా హస్బెండ్ అయితే చాలా సపోర్ట్గా ఉన్నారు నాకు. కానీ పొద్దున్నే ఆయనతో పాటు వస్తుంటే ఆయనే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఫోన్లో ఎన్ని రోజులకు తనకి రిలీఫ్ ఇచ్చాను, ఇంతవరకు కూడా మా బాధ్యత పిల్లలు కానీ నాకు కానీ బాధ్యతగా చూసుకుంది. ఇప్పుడు తనకు రిలీఫ్ అయిపోతే ఆయన నాకన్నా ఎక్కువ ఆయనే ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇన్ని రోజులకు బయటికి వెళ్ళింది, ఫోన్లో తను ఇష్టమైన చేసుకుంటుంది, ఆధ్యాత్మికతలోనూ ఉంది, తను ఇష్టమైన వర్క్ కూడా నేర్చుకుంది, చేసుకుంటుంది అనేసి ఇంకా చాలా సపోర్ట్గా ఉన్నారు. కానీ ప్రతి ఆడవాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, భర్త సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలం అనే ఇదిలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాలాంటి వాళ్ళు ఇంకా లోపలే ఉండి భర్త వెనకాల ఉండి ఆయన పంపిస్తేనే రాగలం అన్న ఇదిలో ఉన్నవాడు మాత్రం, హస్బెండ్స్ మాత్రం సపోర్ట్ చేసి, ఏ భార్యకైనా సపోర్ట్ చేసి వాళ్ళని బయటకు పంపిస్తే వాళ్ళ ఇంట్లో కాదు బయట కూడా అన్నీ చూసుకొని అన్నీ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇల్లునే కాదు బయట దేశాన్ని ప్రపంచాన్నే జయించగల ఆ సత్తా ఆడవాళ్ళకి మాత్రమే ఉందన్న ఇదితో నేను హ్యాపీగా ఉన్నాను. ఇప్పటి వరకు నేను నాలో ఎంత ఇది దాగి ఉందని కూడా నేను తెలుసుకోలేకపోయాను. ఇంత హ్యాండ్ పెయింట్స్ చూసి నేను డిజైన్స్ చూసి నాకు నేనే మురిసిపోతాను లోపలే. మీరు వేసిన ఎవరైనా మహిళలు కట్టుకుంటూ ఉంటారు కదా, ఆ కట్టుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటాను. నేను కూడా చేయగలను. ఇంట్లో ఇంతవరకు గరిటలు తిప్పుకోవటమే కాదు, కొంచెం పట్టుకున్నా మనం ఏం చేయగలం అన్న సత్తా కూడా ఉంది. ఎలాంటి పెయింట్ అయినా వేసేయగలం. ఎంత మంచి ఆర్ట్, ఇంత సృజనాత్మకత నాలో దాగి ఉందని నిజంగా చాలా గర్వంగా ఉంది నాగలక్ష్మి. వయసుతో కూడా సంబంధం లేదు, నేర్చుకుంటే హ్యాపీగా ఉన్నావా లేదా చూసుకోవాలి అంతే. ఏ స్త్రీ అయినా సరే, ఏ మహిళ అయినా సరే, చిన్న పెద్ద తేడా లేదు.
మనం హ్యాపీగా ఉన్నామో అది చూసుకోవాలి. ఎప్పుడూ కూడా ఇంటికే పరిమితం అవ్వద్దనే నేను చెప్తాను. ఓకే, అదే వరలక్ష్మి. థ్యాంక్ యూ చాలా చాలా అంటే చక్కగా మాట్లాడావు నాగలక్ష్మి. నిజంగా చాలా గర్వంగా ఉంది. నా స్నేహితురాలు ఇంత అభివృద్ధి చెంది తన్ను తీర్చిదిద్దుకుంటుందని చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు కూడా వరలక్ష్మి, నువ్వు ఇన్నాళ్ళు కలిసావు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను కూడా. నాగలక్ష్మి, ఉయ్యూ నుంచి వస్తున్నావు కదా, డైలీ రావాలంటే కొంచెం కష్టంగా అనిపించట్లేదా ఎప్పుడు? కష్టమైన ఇష్టమైన పని చేయటం కష్టం అని అనిపించదు వరలక్ష్మి. నాకు చాలా ఇష్టంగా ఉంది. అది కష్టం అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు నేర్చుకుందామా, శారీ మీద వేద్దామా అని ఆ ఇదిలోనే ఉంటాను. కానీ నేను ఇంక ఎప్పుడు కష్టం అనుకోలేదు. ఆయనతో పాటు వస్తాను, మళ్ళీ ఆయన ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. ఇప్పుడు మాకు ఇద్దరికి ఏదైనా సరే కలిసిమెలిసి చేసుకుంటే ఆనందం వేరుగా ఉంటుంది కదా, ఆ ఆనందం నీలో చూస్తున్నాను. నిజంగా సంతోషంగా ఉంది. మరి ఈ హర్ష డిజైనింగ్ బోటిక్లో ఇంకెవరైనా నీతో పాటు నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నారు. మమతా గారు అని నాతో పాటు వస్తారు. హాయ్ మేడం, నమస్తే. ఓకే మ్యామ్. మేడం, మీకు నాగలక్ష్మి గారు ఎలా పరిచయం అయ్యారు? ఇస్కాన్ టెంపుల్లో పరిచయం ఉంది. ఓకే, మీ ఇద్దరు అనుకునే ఇక్కడ నేర్చుకుంటున్నారా? లేదండి, ముందు మేడం వచ్చారు. తర్వాత నేను ఒకసారి అంతా మేడం తోటే వచ్చాను ఇక్కడికి. ఓకే, బ్లౌజ్ కోసము. అప్పుడు సుష్మా మాతాజీ చెప్పారు డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయని. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు వరకు కుదరలేదండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందువల్ల. ఏం చదువుతున్నారు మేడం? మా బాబు బీటెక్ అండి, హాస్టల్లో ఉంటాడు. పాప అయితే ఇంట్లోనే ఉంటుంది. సో పాప అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉంటాను కాబట్టి నేర్చుకోవడానికి వచ్చింది. ఇప్పుడు అవకాశం కుదిరింది. ఓకే, మీ వారు ఏం చేస్తారు? మా వారు జాబ్ చేస్తారు. ఓకే, ఏం జాబు? మా వారు ఐబీలో చేస్తారు. ఓకే, ఇక్కడ పెయింటింగ్ నేర్చుకున్నారా ఇప్పుడు? ఒకసారి చూపిస్తారా మీరు వేసిన పెయింటింగ్? చూడండి.